తగ్గేదేలే అనే పదం వాడితే ఎలా ఉంటుందో, తగ్గకపోవడం అంటే ఏంటో పుష్పరాజ్ ఆల్రెడీ పాన్ ఇండియా ప్రేక్షకులకి టేస్ట్ చూపించేశారు. నెక్స్ట్ అస్సలు తగ్గేదేలే అనే పదానికి డెఫినేషన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు ఆయన. ప్రిపరేషనే జనాల్లో ట్రెండ్ అవుతుంటే ప్రోడక్ట్ ఇంకెలా ఉంటుంది అంటారా? రండి మాట్లాడుకుందాం. 1000 కోట్ల మార్క్ ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది. కానీ పుష్ప సీక్వెల్కి మాత్రం 1000 కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైంలోనే ఊరిస్తోంది. కేవలం ఊరించటం కాదు, ఐకాన్ స్టార్ సినిమాకు పక్కా 1000 కోట్ల బిజినెస్ రాసి పెట్టుకోండి అనే ధీమా కనిపిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీలో. ఇప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే 1000 కోట్లు టచ్ చేయడం గ్యారంటీ అనే మాట ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 6న సిల్వర్ స్క్రీన్ మీద గంధపు చెక్కల గుమగుమల్ని ఆస్వాదించటానికి మేం రెడీ అనే సిగ్నల్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2 కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓపెనింగ్స్లో రికార్డ్ నంబర్లు కనిపించటం పక్కా అనే మాట కూడా ట్రేడ్ పండిట్స్లోనూ అదర్ ఇండస్ట్రీల్లోనూ బాగా వైరల్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ను మించే గ్రాఫ్ను సుకుమార్ సెకండ్ పార్ట్లో గనక సిద్ధం చేసుంటే బాహుబలి 2 రికార్డుల్ని దాటేస్తుందనే మాట వినిపిస్తోంది. సో ఈ డిసెంబర్లో నిలిచే రికార్డులెన్ని, కొత్తగా రాసుకోవాల్సిన రికార్డులెన్ని అనే ఆసక్తి మెండుగా క్రియేట్ అయింది.